వేడి వేడి మెంతియా బాత్ మీ విజయ్ చేతి రుచుల్లో రెడీ అయింది. చాలా యమ్మీ, చాలా డెలిషియస్గా ఉండే ఒక మెంతియా బాత్ అండి. మీరు మీ విజయ్ చేతి రుచుల్లో ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్ చూస్తూ ఉంటారు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని కూడా. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా మీరు దీన్ని షేర్ చేయండి. బాగుందండి, బ్రహ్మాండంగా ఉందండి. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఈ వారము పుట్టినరోజు మరియు పెళ్లి రోజు సెలబ్రేట్ చేసుకుంటున్న విజయ్ చేతి రుచులు సబ్స్క్రైబర్ అందరికీ శుభాకాంక్షలు అండి. బ్రేక్ఫాస్ట్ అంటేనే తల తిరిగిపోతుంది కదండి, మార్నింగ్ ఏం చేయాలనేసి. కానీ విజయ్ చేతిలో చూసే వాళ్ళకి ఒక అదృష్టం ఏంటంటే వెరైటీ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చూసుకోవచ్చు. మీలో చాలా మంది అడిగారు కదండి, టిఫిన్ బాక్స్, లంచ్ బాక్స్ రెసిపీ, బ్రేక్ఫాస్ట్ ఈజీగా చేసుకునే రెసిపీ చేసి చూపెట్టండి అని. అందుకే మీకోసము నేను ఈరోజు బెంగళూరులో స్పెషల్గా చేసుకునే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ, లంచ్ బాక్స్, టిఫిన్ బాక్స్ రెసిపీ కూడా అనొచ్చు, చేయబోతున్నాను. అదేంటో తెలుసా అండి, చాలా హెల్దీ అండి, యమ్మీ కూడా. ఇక్కడైతే అదని మెంతియా పులావ్ అంటారు, మెంతియా బాత్ కూడా అంటారు. మెంతాకులో చేసే ఒక పులావ్ అనమాట. చాలా సింపుల్గా, ఫాస్ట్గా చేసుకునే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు మీరు చూసేయండి, నేర్చుకునేయండి, ఎంజాయ్ చేయండి. రండి, రంగంలో దిగేస్తాం. ఇదిగో చూడండి, ఈరోజు చేసే మెంతియా పులావ్కి నేను ఇంగ్రీడియంట్స్ అయితే రెడీగా పెట్టుకున్నాను. ఈ మరి ఆర్గనైజ్డ్గా మనం ఫస్టే పెట్టుకున్నాం అనుకోండి, కుకింగ్ చేసేటప్పుడు మన కుకింగ్ ఫాస్ట్గా అవుతుంది, మనం కూడా ఎంజాయ్ చేసుకొని కుక్ చేయొచ్చు. ఈ మెంతియా పులావ్కి నేను ఈరోజు 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. అందాజుగా ఒక 250 గ్రామ్ ఉంది. ఫస్ట్ రైస్ని బాగా మనం వాష్ చేసుకొని దాన్ని ఒక 10-15 మినిట్స్ సోక్ చేసుకోవాలి. దాని తర్వాత అదర్ ఇంగ్రీడియంట్స్ కూడా నేను చెప్తాను మీకు. నేను చాలా సింపుల్గా చేసుకునే ఒక పులావ్ అనమాట. ఇది రెగ్యులర్ రైసే అండి, దీనికి స్పెషల్ రైస్ ఏం అక్కర్లేదు. మనం రెగ్యులర్గా అన్నం చేసుకుంటాం కదా, వైట్ రైస్, అలాంటి రైస్లోనే మనం చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక 3-4 టైమ్స్ కడిగేసి దీన్ని నానబెట్టుకుంటాము, సరేనా? ఏమండి, రైస్ అయితే నేను 4 టైమ్స్ బాగా వాష్ చేసుకున్నానండి. ఇప్పుడు నేను ఇందులో వాటర్ యాడ్ చేసుకొని ఇలా పక్కకు పెట్టేస్తాను, ఎందుకంటే అది ఒక 5-10 మినిట్స్ బాగా నానాలి. ఇది చూడండి, నేను గ్రైండింగ్కి ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకున్నాను. పుదీనా ఒక స్మాల్ కప్పు, కొత్తిమీర ఒక స్మాల్ కప్పు, పచ్చిమిరపకాయలు ఒక 6 నంబర్స్ ఉంది, వెల్లుల్లిపాయలు ఒక 10 పాయలు ఉన్నాయి. అల్లం చూడండి చిన్నది ఒక స్మాల్ పీస్ తీసుకొని సన్న కట్ చేసుకున్నాను. మనకు మెంతాకు ఆల్మోస్ట్ ఒక హాఫ్ కట్ తీసుకున్నాను. మెంతాకు మనం గ్రైండింగ్ వేసుకోకూడదు, మిగతా ఐటమ్స్ గ్రైండింగ్ వేసుకుంటాము. ఏమేమి వేస్తామో కొంచెం క్లోజ్అప్లో చూసుకోండి, సరేనా? ఇక చూడండి, వెల్లుల్లిపాయలు ఒక 10-11 నంబర్స్ ఉంది, దాన్ని వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఒక 6 నంబర్స్ ఉంది, దాన్ని కూడా నేను మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాను. అల్లము సన్న కట్ చేసుకున్నాను, ఒక 1/2 ఇంచ్ అల్లం అంతే. కొత్తిమీర చూడండి నేను తీసుకున్నాను, కొద్దిగా వేసుకుంటున్నాను. పుదీనా కూడా ఆల్మోస్ట్ సేమ్ క్వాంటిటీ వేసుకున్నాను. దీంతో పాటు మనము పచ్చి కొబ్బరి ఫ్రెష్గా తురుముకొనింది ఒక 1 టేబుల్ స్పూను యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనము ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేయాలండి. వాటర్ కొద్దిగా యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి, సరేనా? సో గ్రైండింగ్ అయిందండి, చూడండి ఎంత ఫైన్ పేస్ట్ గ్రీన్ కలర్లో గ్రైండ్ అయింది. ఇప్పుడు మనం కుకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోతామండి, ఫాస్ట్గా అయిపోతుంది ఇవన్నీ రెడీ చేసుకున్నామంటే. నేను ప్రెషర్ కుక్ చేస్తాను ఈరోజు పులావ్కి. సో నేను ఒక ప్రెషర్ కుక్ స్టవ్ మీద పెట్టుకుంటాను. ఏమండి, ప్రెషర్ కుక్కర్లో నేను ఒక 1.5 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుంటున్నాను. ఏమండి, ఆయిల్ హీట్ అవుతుంది. ఇప్పుడు మనం ఓల్ గరం మసాలా అందులో వేసుకోవాలి. ఓల్ గరం మసాలా లిమిటెడ్గా వేసుకోవాలి, ఎందుకంటే మనం మెంతియా పులావ్ కదా చేసేది, మెంతాకు ఫ్లేవర్ ఎక్కువ ఉండాలన్నమాట. ఇదిగో చూడండి, ఒక 4 స్మాల్ పులావ్ ఆకు తీసుకున్నాను. చెక్క చూడండి స్మాల్ పీస్ 2, లవంగాలు 3, షాజీరా ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను, 1/2 టీ స్పూను. స్టార్ అనస్ కూడా ఒకటే, ఏలక్కాయ కూడా ఒకటే, ఇంకొక స్టోన్ ఫ్లేవర్ ఇది ఒక స్మాల్ పిన్ తీసుకున్నాను. ఈ ఓల్ గరం మసాలా ఇప్పుడు మనము ఆయిల్లో యాడ్ చేసుకుంటామండి. దాని తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఒక 1.5 కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. నేనైతే 2 తీసుకున్నాను, మీడియం సైజు ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటామండి. ఉల్లిపాయలు ఎక్కువ నిందనుకోండి మన డిష్ బాగుంటుంది, అందుకే నేను కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకున్నాను. మీరు ఒక 1-1.5 వేసుకుంటే కూడా పర్లేదండి, బాగానే ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా బ్రౌన్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం దీన్ని ఇలా కలుపుతూ ఫ్రై చేయాలండి. ఇదిగో చూడండి, ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదండి. ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా యాడ్ చేసుకుంటాము.
గ్రీన్ మసాలా వేసుకున్నాం కదండి, మంచి గుమగుమలాడిపోతుందండి. ఇప్పుడు మనము 2 టొమాటోస్ ఆల్రెడీ సన్న కట్ చేసి పెట్టుకున్నాము, దాన్ని కూడా యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు మనము ఈ డిష్కి ఎంత సాల్ట్ కావాలో అంత యాడ్ చేసుకుంటాము. నేను అందాజుగా ఒక 1.5 స్పూన్ తీసుకున్నాను. పసుపు ఒక 1/2 స్పూన్ అండి. ఇప్పుడు మనము టొమాటోలన్నీ బాగా కుక్ అయ్యేదాకా, ఈ మసాలా కూడా పచ్చివాసన పోయేదాకా మనం దీన్ని ఒక 5 మినిట్స్ ఇలా మగ్గనిస్తాము. గుమ్మగుమ్మలు వచ్చేసిందా మీకు? ఇంకా మనము మెంతాకు వేయలేదండి, మెంతాకు వేస్తే ఇంకా ఎగిరిపోతుంది అనమాట. చాలా డెలిషియస్గా ఉంటుంది, వేరే లెవెల్లో ఉంటుందండి. విజయ్ చేతి రుచులు చూసే ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. మీరు చాలా మంది మంచి మంచి కమెంట్స్ ఇస్తున్నారు, ఆశీర్వాదాలు ఇస్తున్నారు, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే మన ఛానల్ని చూస్తూ ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి కొత్త కొత్త రెసిపీస్తో వస్తాను. ఇదైతే బెంగళూరు స్పెషల్ అండి, మెంత్యా బాతు. బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి మీరు ట్రై చేయండి. ఏమండి, మన టొమాటోస్ మగ్గని అంతలోపు మనము వాటర్ హీట్ చేసుకుంటాము. మన రైస్ కావాల్సిన వాటర్, నేను 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాస్ వాటర్ ఆల్రెడీ తీసుకున్నాను. సో దాన్ని కూడా ఒక స్టవ్ మీద పెట్టి దాన్ని ఆన్ చేసుకుంటాము. చూడండి, ఇప్పుడు నేను దీంట్లో జీడిపప్పు యాడ్ చేసుకుంటానని. జీడిపప్పు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, ఈ టైంలో వేసుకుంటే చాలా బాగుంటుంది అది. సో ఆల్మోస్ట్ ఒక 15 మెంబర్స్ జీడిపప్పు ఉంది. ఈ మెంత్యా పులావ్కి జీడిపప్పు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది, అందుకే యాడ్ చేసుకున్నాను. ఇంకొక 3-4 మినిట్స్లో మన టొమాటోలు మగ్గిపోతుంది. ఏమండి, టొమాటోస్ అంతా బాగా మగ్గుతుంది. ఇప్పుడు మన హీరో ఆఫ్ ద రెసిపీ మెంతాకు. మెంత్యా పులావ్కి మెంతాకు చాలా బాగుంటుంది. లేతగా ఉండే మెంతాకు తీసుకోండి, కాడలు తీసి ఆకులు పెట్టుకోండి. ఒక 1/2 కట్టు నిండి దాన్ని ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను చూడండి ఎంత కలర్ఫుల్గా గ్రీన్గా ఉందో. మెంతాకు మనము అన్ని రెసిపీస్లో యాడ్ చేసుకోవచ్చు అండి, అప్పుడు అది బాగా హెల్దీగా ఉంటుందన్నమాట. రుచి కూడా ఎక్కువ ఉంటుంది. మెంతాకు వేసిన తర్వాత మనము అనదర్ ఒక 5 మినిట్స్ బాగా మగ్గనియాలి. ఆకులు బాగా కుక్ అయిపోవాలండి. చూడండి, ఇలా కలుపుతూ బాగా మగ్గనిస్తాము. మీరు మెంతాకు సన్నగా కట్ చేసుకున్నారనుకోండి, కొద్దిగా చిగురు చేదుగా ఉంటుంది కాబట్టి ఇలా ఫుల్గా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇదిగో చూడండి, మన మెంతాకు వేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ బాగా ఆయిల్లోనే ఫ్రై చేశాను, అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో యాడ్ చేసుకుంటున్నాను. సో బియ్యం అంతా యాడ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనము ఒక్కసారి ఇలా కలిపేస్తాము మసాలాలో బియ్యం అంతా. చూడండి, చూడడానికి ఎంత బాగుందో. అక్కడ చూడండి, మన వాటర్ అంత లోపల బాగా బాయిలింగ్ టెంపరేచర్ కూడా వచ్చేసింది. సో ఇది బాగా కలిపేసి మనం ఇప్పుడు ఇందులో ఈ స్టవ్ ఆఫ్ చేసి వాటర్ని యాడ్ చేసుకుంటాము. ఆల్రెడీ నేను లెక్కగా ఎత్తుకున్నాను కాబట్టి డైరెక్ట్గా వాటర్ యాడ్ చేసుకున్నానండి. 1:2 అనమాట, 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఇది. ఇక చూడండి, ఇప్పుడు మనము లో ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని ప్రెషర్ కుక్ చేయాలి. ఒక 3 విజిల్స్ రావాలండి. ఇప్పుడు మీరు సాల్ట్ టేస్ట్ చూసుకోండి. సాల్ట్ కొద్దిగా ముందుకు ఉండాలి, కుక్ అయ్యే ముందు. అప్పుడే కుక్ అయినాక కరెక్ట్గా వస్తుంది అనమాట. అంతకుముందు మన మిదాస్ టచ్ ఉందన్నమాట. ఇందులో మనము 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. సో నేను 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి యాడ్ చేసుకొని ఒకసారి ఇలా కలిపేసి మనము ప్రెషర్ కుక్ చేయాలండి. సో స్టీమ్ వచ్చినాక మనం వెయిట్ పెట్టాలి. ఏమండి, వెయిట్ పెట్టేశాను. ఇంకా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 3 విజిల్స్ రాని కుక్ అయిపోతుంది. ఏమండి, మన మెంత్యా బాత్ రెడీ అయిపోయిందండి. ప్రెషర్ కుక్ అయ్యి కూలర్ కూడా అయింది. నాకైతే ఆకలి వచ్చేసింది, గుమ్మలాడిపోతుందండి. సో ఎలా ఉందో చూసేస్తాము. చూడండి, ప్రెషర్ అయితే వెళ్ళిపోయింది. సూపర్ డూపర్గా ఉంది. ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకోవాలండి. బాగా కలిపేసి ప్లేట్లో తీసుకొనేస్తామండి. వా, చూడండి ఎంత బాగా వచ్చిందో మన మెంత్యా బాత్. ఇక్కడ బెంగళూరులో బాతులు అంటారండి. టొమాటో బాతు, వాంగి బాతు, బిసిబెల బాతు, ఈ మెంత్యా బాతు ఇలా అంటారు అనమాట. సో అందుకే నేను కూడా అలాగే చెప్పాను. సో అయిపోయిందండి, చాలా బాగుంది, ఎమ్మీగా ఉంది. కలర్ అయితే అదిరిపోతుంది. ఇక మనం వేడిగా సర్వింగ్ ప్లేట్ తీసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను మీకు, సరేనా? వేడి
మెంతియా బాత్ మీ విజయ్ చేతి రుచుల్లో రెడీ అయింది. చాలా యమ్మీ, చాలా డెలిషియస్గా ఉండే ఒక మెంతియా బాత్ అండి. మీరు మీ విజయ్ చేతి రుచుల్లో ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్ చూస్తూ ఉంటారు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని కూడా. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా మీరు దీన్ని షేర్ చేయండి. దీనికి మనము పెరుగు రైతా పెట్టుకున్నాం అనుకోండి, సూపర్ డూపర్గా ఉంటుందండి. ఏమండి, మన విజయ్ చేతి రుచుల్లో మెంతియా బాత్, మెంతియా పులావ్, మెంతాకులో చేసి ఒక పులావ్ రెడీ అయింది. చాలా చాలా యమ్మీగా హెల్దీ అయిన ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ, టిఫిన్ బాక్స్ రెసిపీ కూడా అనొచ్చు. టేస్ట్ ఎలా ఉందో చూస్తాను. వేడి వేడిగా ఉంది. ఎంత బాగుందండి, బ్రహ్మాండంగా ఉందండి, అద్దిరిపోయింది, వేరే లెవెల్ అండి. పిల్లలకైతే చాలా చాలా ఇష్టమవుతుంది, మీకు కూడా చాలా ఇష్టమవుతుంది. పాప మెంతాకు ఫ్లేవర్ డిఫరెంట్ అండి. అది అన్నంలో కలిసినప్పుడు ఎంత రుచిగా ఉంది తెలుసునండి. నేను వర్డ్స్ చెప్పనవుదండి. మీరు చేసి టేస్ట్ చూసి మీరు కమెంట్ చెప్పండి నాకు, సరేనా? ఒక డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి తప్పనిసరిగా. నేనైతే ఇలాగే తింటానే ఉంటానండి. మీరు ఇప్పుడే చేసేయండి, సరేనా? ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హెల్దీ చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.